వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఏబి అండ్ సి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్. దే ఇన్వెస్టెడ్ 40,000, 80,000 and 1,20,000 means 4, 8, 12. Just see 4 zeros common గా తీస్తున్నాను. At the end of the first year, B withdraws with 40,000 rupees, while at the end of the second year, C withdraw 80,000 rupees. What is the ratios with the profit be share at the end of the means? దీని మీనింగ్ ఏంటంటే చూడండి, వీడు at the end of the first year B withdraw, A B అన్నాడు, C అన్నాడు. దీంట్లో 40,000 రూపీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్. సి విత్డ్రా 80,000 రూపీస్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ అనేవాడు మాత్రం బిజినెస్లో ఎటువంటి మార్పు లేదు. ఏబిసిలు భాగస్వామ్యంతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వారు వరుసగా 40,000, 80,000 మరియు 1,20,000 రూపాయలతో పెట్టుబడి పెట్టారు. మొదటి సంవత్సరం చివరిలో బి 40,000 రూపాయలను ఉపహరించుకున్నాడు. రెండో సంవత్సరం చివరిలో సి 80,000 రూపాయలతోనూ ఉపసంహరించాడు. 3 సంవత్సరాల చివరిలో లాభం ఏ నిష్పత్తిలో ఉంటుంది అన్నాడు. ఇక్కడ జాగ్రత్త, 4 into 36. ఏ మార్పు ఏం లేదు కదా. తర్వాత బి 80,000లో నుంచి ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నాడు. వారు వరుసగా పక్కన పెట్టిన తర్వాత బి ఎన్నో సంవత్సరం చివర్లో, మొదటి సంవత్సరం చివర్లో అంటే 80,000 అనేది 12 ఏళ్ళు ఉన్నాయి. ప్లస్ ఇంకా అక్కడి నుంచి 40,000 రూపాయలు ఉపసంహరించుకుంటే 40,000 ఇంకెన్ని నెలలు ఉంటాయి, ఇంకా 24 months ఉంటాయి. అలానే ఇప్పుడు సి గురించి మాట్లాడితే సి రెండో సంవత్సరం చివరిలో సి 80,000 రూపాయలు ఉపసంహరించుకున్నాడు. ఇక్కడ ఎంత 12, రెండో సంవత్సరం చివరిలో అంటే ఇక్కడ ఎన్ని నెలలు ఉన్నట్టు 24 months ఉన్నట్టు. దాంట్లో నుంచి 1,20,000 నుంచి 80,000 పోతే ఇంకెంత ఉంటుంది, 80,000 పోతే 40,000 ఇంటూ ఇంకెన్ని నెలలు ఉన్నాయి, 12 months. సో ఇది వాడు ఇచ్చిన మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్. దీంట్లో నుంచి వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ప్రాఫిట్ రేషియోస్ ఎంత అని అడుగుతున్నాడు. సో కామన్గా అన్నింటిలో కామన్గా పోయేది ఏముంది, ఇప్పుడు 12 టేబుల్ పోతుంది చూడండి. 12 ఒకట్లు లేదా ఈ 24 అట్లానే ఉంచిస్తే 12 ఒకట్లు, 12 ఒకట్లు, ఇది 24. తర్వాత 12 2, 12 ఒకట్లు, 12 3. మళ్ళీ కామన్గా 4వ టేబుల్ తీద్దాం. 4 ఒకట్లు, 4 2, 4 ఒకట్లు మరియు 4 6, 4 ఒకట్లు. ఇప్పుడు ఇక్కడ కామన్గా ఇక్కడ రేషియో ఎంత అంటే ఈ రక ప్రకారం తీసుకుంటే కనుక 3, 2, 12 ఎంత అవుతుంది, 4. తర్వాత ఇక్కడ ఎంత మిగులుతుంది, 6. ఇక్కడ 1 ఎంత మిగులుతుందంటే మనకి ఓవరాల్గా 7. సో 3:4:7. నెక్స్ట్ వన్, ఏబి మరియు సిలు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ ప్రారంభంలో 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. పెట్టిన ఒక సంవత్సరం తర్వాత మరో 10 లక్షలను జత చేస్తుంది. అంటే ఇది 12 నెలలు. తర్వాత 10 లక్షలు యాడ్ చేస్తే 35 ఇంటూ చూద్దాం. బి ప్రారంభంలో 35 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. పెట్టిన 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు ఉపసంహరించుకున్నాడు. మరియు సి 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 3 సంవత్సరాల చివరిలో లాభాలను ఏ నిష్పత్తిలో కనుక్కుంటారు. సో 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఇక్కడ 12 నెలలు పోతే ఇంకెన్ని నెలలు, 24. ఇది ఎవడంటే ఏ. మరి బి గురించి మాట్లాడితే బి స్టార్టింగ్లో ఎన్ని లక్షలు పెట్టాడంటే 35 లక్షల రూపాయలు పెట్టాడు. పెట్టి 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు ఉపసంహరణ అంటే 24 నెలలు. ప్లస్ 10 లక్షలు పోతే ఇంకెన్ని నెలలు ఉంటాయి, ఇంకెన్ని లక్షలు ఉంటాయి, 25 లక్షలు ఉంటాయి, 12 నెలలు ఉంటుంది. సి గురించి మాత్రం ఏం మాట్లాడాడంటే వాడు పెట్టిన డబ్బులు మాత్రం అట్లానే ఉన్నాయి. 30 లక్షలు ఇంటూ 36 months. 30 లక్షలు ఇంటూ 36 months. ఇప్పుడు వాడు ఇచ్చిన దాన్ని క్యాల్కులేషన్ చేస్తే అన్నిట్లో కామన్గా పోయేది ఏముంది, ఇక్కడ 12వ టేబుల్ పోతుంది చూడండి. 12 3, 12 ఒకట్లు, 12 2, 12 2, 12 ఒకట్లు. మళ్ళీ కామన్గా పోయేది ఏముంది, 5వ టేబుల్ ఉంది. 5 5లు, 5 7లు. అలానే 5 7లు,
5 5లు, మరి ఇక్కడ వచ్చేసరికి 5 6. ఇంకా కామన్గా పోయేది ఏం లేదు కాబట్టి 5 ప్లస్ 7 రోజులు 14 ఎంత అవుతుంది? 14 ప్లస్ 5 19. అలానే ఇక్కడ వచ్చేసరికి 7 రోజులు 14 ప్లస్ 5 19, 6 3 18. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇది మనకు వచ్చిన ఆన్సర్. సో ఒకసారి చూద్దాం ఆన్సర్ ఏమవుతున్నప్పుడు నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ వన్, Subhash started a business by investing 25,000 rupees 6 months. 6 months later, Aditya joined him by investing 15,000 rupees. After 6 months, Aditya invested an additional amount of 15,000 rupees. At the end of 3 years, they earned a profit of 2,47,000 rupees. అయితే ఇక్కడ వాళ్ళిద్దరి గురించే మాట్లాడాడు కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వాడు గురించి ఏమీ లేదు. ఇంకా సుభాష్ 25,000 పెట్టాడు, అంతేగాని ఇంక మళ్ళీ చివరి వరకు కదిలించలేదు. రెండో వాడు ఎవడు? ఆదిత్య అనేవాడు 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 6 months గడిచిన తర్వాత మళ్ళీ ఎంత పెట్టాడంటే ఆఫ్టర్ 6 months ఆదిత్య ఇన్వెస్ట్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ 15,000 అంటే 30 ఇంటూ ఇప్పుడు ఎంత ఎన్ని నెలలు ఉన్నట్టు 6 months తర్వాత అంటే ఆల్రెడీ 36 నెలలు అంటే 30 నెలలు అంతే కదా. మనకు వచ్చేసరికి ఓవరాల్గా 30 జాగ్రత్త. వాడు ఇచ్చింది ఎంత అంటే 6 months, ఓకేనా. సారీ, ఇక్కడ వాడు ఆల్రెడీ 6 months తర్వాత జాయిన్ అయ్యాడు కదా, అంటే ఇక్కడ 6 months పోతే ఓవరాల్గా 30 నెలలే కాబట్టి ఉండేది. ఇక్కడ ఎంత అంటే 24 నెలలు. సారీ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 24 నెలలు అవుతుంది. సో ఇప్పుడు కామన్గా పోయేది ఏముందంటే 6 టేబుల్ పోతుంది. 6 4 6 1 6 6, మళ్ళా 3 టేబుల్ పోతుంది. అటుకుంటే చూద్దాం. 3 రోజులు 3 5లు 3 10లు చేస్తే కనుక ఇప్పుడు కామన్గా పోయే టేబుల్ 5 5లు 5 1 5 రోజులు. ఇప్పుడు రేషియో ఎంత వస్తుంది మనకి ఇక్కడ ఓవరాల్గా 10:5 రోజులు 10. ఇక్కడ ఎంత వస్తుంది? ఇది 1 4 రోజులు 8. రేషియో ఎంత అంటే 10:9. వాడు ఏంటంటాడు? ఆదిత్య వాటా ఎంత అని అడుగుతాడు. ఆదిత్య వాటాలు 19 భాగాలు 2,47,000 రూపాయలు. అలానే ఇంకేమన్నాడు? ఇప్పుడు ఎవడు వాటా? ఆదిత్య అంటే 2వ వాడు 9వ వాడు. సో ఆన్సర్ చివరిలో 7 ఉండేది వస్తుంది. ఇక్కడ 7 ఉండేది ఏమవుతుంది ఇక్కడ? ఎందుకని ఓవరాల్గా ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 7 రావాల్సి ఉంటుంది, అవునా. సో మనకు ఆప్షన్ ఏముంది అక్కడ వచ్చేసరికి? లేదు కదా, నన్ ఆఫ్ దిస్. మీరు ఇట్లా అబ్జర్వ్ చేసుకోండి. 9 వచ్చింది కాబట్టి ఇక్కడ 9 వచ్చింది కాబట్టి లేదు. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? లేదు. కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ వన్, Shekhar started a business investing 25,000 in 2009. In 2010 he invested an additional amount of 10,000 rupees అంటే 12 months అంటే అప్పుడు ఎంత అవుతుంది? 35,000. And Rajiv joined him with an amount of 35,000 rupees. Okay, in 2011 Shekhar invested another additional. జాగ్రత్త ఉండే, ఇక్కడ శేఖర్ 2009లో ఇన్వెస్ట్ చేశాడు, 2010లో మళ్ళీ 2011లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ 12 monthsే కాబట్టి శేఖర్ ఇన్వెస్టెడ్ అనదర్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ 10,000 అంటే 45,000 అవుతుంది. ఇంకొక 12 months అవుతుంది. ఇది శేఖర్. మధ్యలో ఎవడొచ్చాడు? రాజీవ్ వచ్చాడు. రాజీవ్ వచ్చేసరికి ఎంత మనీతో జాయిన్ అయ్యాడు? 35 నెలలతో జాయిన్ అయ్యాడు. అయితే ఇక్కడ ఎన్ని నెలలు ఉన్నాడని జాగ్రత్త చూడండి. ఇన్వెస్టెడ్ అండ్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ సరిపోయింది 35. వాట్ విల్ బీ ద రాజీవ్స్ share in the profit of 1,50,000 earned at the end of the 3 years from the starting of the 2009. సో శేఖర్ 2009లో 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 2010లో అతను ఆధారంగా 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. మరియు రాజు అతనితో 35,000 రూపాయలతో చేరాడు. అంటే ఎప్పుడు చేరారు? 2010లో. 2010లో జాయిన్ అయ్యాడంటే వాడు ఎంత పెట్టుబడి పెట్టినట్టు? ఎంత పెట్టాడంటే వాడు వచ్చేసరికి 35,000 మనకి ఓవరాల్గా 24 months. ఓవరాల్గా 24 months అంతే కదా. జాగ్రత్త. తర్వాత ఏమన్నాడు? టోటల్గా వచ్చేసరికి మనకి మొత్తం కలిపి 3 years అవుతుంది మనకి. తర్వాత చివరిలో మనకి జతిన్ జాయిన్ అయ్యాడు. జతిన్ వచ్చేసరికి చివరి సంవత్సరం 35,000 ఇంటూ 12 నెలలు. సో ఇవన్నీ ఓవరాల్గా అన్నింటిలో కామన్గా పోయేది ఏమున్నాయంటే 12. జాగ్రత్త. 12 1 12 2
12 ఒకట్లు 12 ఒకట్లు 12 ఒకట్లు. సో కామన్గా పోయేది ఇంకేమన్నా 5 ఐదులు 5 5 ఐదులు 5 ఏళ్ళు 5 తొమ్మిదిలు అగైన్ 5 7 5 ఏళ్ళు. కామన్గా పోయేది ఇంకేమున్నాయంటే ఇక్కడ 5 7 లేదు కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఇప్పుడు మనకు వచ్చేసరికి రేషియో వచ్చేసరికి ఎంత అవుతుందంటే ఓవరాల్గా వాడు అడిగింది ఎవరు షేరు? రాజీవ్ షేర్. రాజీవ్ వాట్ అడిగాడు. ఇప్పుడు ఓవరాల్గా షేర్ మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే మనకు వచ్చేసరికి నీట్గా 3:2:1 వస్తుంది. 3:2:1 వస్తుంది. ఎలా వస్తుంది చూడండి అన్న. ఇక్కడ వాడు ఇచ్చిన దాని ప్రకారం జాగ్రత్త. ఈ 5 + 7 + 9 ఎంత అవుతుంది? ఇక్కడ 14 + 7 ఎంత అవుతుంది? 21. అవునా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి మొత్తం 21, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే 7 7 7 3 క్యాన్సిల్ చేస్తే మనకు 3:2:1 వస్తుంది. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని రాజీవ్ అడిగాడు కాబట్టి రాజీవ్ అనేవాడు రెండోవాడు కాబట్టి 6 భాగాలు 15,50,000 రూపాయలు అయితే వాడు అడిగింది 2 భాగాలు ఎంత? ఓకేనా? 6 25లు 2 25లు అంటే 50 అంటే 50,000. సో తీస్తే ఆన్సర్ నన్ను అవుతుంది. నెక్స్ట్ వన్ పాయింట్ ఉన్నాను. A and B entered into partnership 16,000 and 12,000 respectively. After 3 months A withdrew 5,000 while B invested 5,000 rupees months. After 3 more months C joined the business with a capital of 21,000 rupees. The share of B exceeds that of C out of the total profit of 26,400 rupees ఆఫ్టర్ 1 year. ఏ మరియు బీలు వరుసగా 16,000 మరియు 12,000 రూపాయలతో పెట్టుబడి పెట్టి ప్రవేశించారు. అయితే 3 నెలల తర్వాత ఏ 5,000 రూపాయలు ఉపసంహరించుకున్నాడు, బి 5,000 ఎక్కువ పెట్టుకున్నాడు. మరో 3 నెలల తర్వాత సి 21,000 రూపాయలతో వ్యాపారంలో చేరాడు. 1 సంవత్సరం తర్వాత వారికి వచ్చిన మొత్తం లాభం 26,400 రూపాయలు. ఈయన బి యొక్క వాటా ఎంత అని అడిగాడు. సో ఇక్కడ ఏబిసి ముగ్గురు గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ 16,000 రూపాయలు. 16,000 రూపాయలు ఎన్ని నెలలు ఉన్నాడు అన్నవాడు. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 నెలలు ఉన్నాడు. అవునా? తర్వాత 5,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు. అంటే ఇంకెన్ని నెలలు ఉన్నట్టు? 9 నెలలు ఉన్నట్టు. బి గురించి మాట్లాడితే 12,000 పెట్టాడు. ఎన్ని నెలలు పెట్టాడు? 3 నెలల తర్వాత 5,000 అంతే కదా. 3 నెలలు మనకు వచ్చేసరికి 3,000 ప్లస్ ఇంకొక 5,000 పెట్టాడు. అంటే 17 × 9. సి ఎంత అంటే, సో సి గురించి వాడు ఏమన్నాడంటే డైరెక్ట్ చెప్పేసాడు. ఇన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే 21,000 × 6 చేసినట్లయితే ఇప్పుడు కామన్గా క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏముంటుందో చూద్దాం. 3వ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 2 3 3 3 1 3 3 3 1. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు వచ్చేసరికి ఇక్కడ ఏమైనా ఉన్నాయా అంటే 16 + 3 ఎంత? 19. సారీ 33 ఉంది కదా ఇక్కడ. 33 16 + 11 33 వచ్చేసరికి మనకి ఎంత పడుతుంది ఇక్కడ వాల్యూ ఓవరాల్ రేషియో? ఓకేనా? జాగ్రత్తగా ఉన్నాను. ఇక్కడ వచ్చేసరికి 13 33 ప్లస్ ఇది ఒక 16 ఎంత అవుతుంది? మనది వచ్చేసరికి 49. అట్లానే ఇక్కడ 12 17 3 51 51 ప్లస్ 12 ఎంత అవుతుంది మనకి? 63. అలానే 21 × 2 42. సో 7 ఏళ్ళు 7 9లు 7 6లు 7:9:6 26,400 రూపాయలు లాభం అన్నాడు. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 7 + 6 13 ప్లస్ లేదా 15 ప్లస్ 7 ఎంత అవుతుంది? 22. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం 22 భాగాలు 26,400 అయితే అంటే ఇది ఎంత అంటే 24తో మల్టిప్లై చేస్తాం. వాడు ఇచ్చిన యొక్క బి మరియు సి కన్నా ఎంత వాటా ఎక్కువ అన్నాడు. బి మరియు సికి అంటే వాటి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 9కి 6కి తేడా 3 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 3 పార్ట్స్ అంతే కదా. సో దీని ప్రకారం 11తో మల్టిప్లై చేసుకున్నాం లేదా 22 2 22 1 తర్వాత ఇక్కడ ఎంత మిగులుతుంది? 4 అంటే 14 3 14. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం తీసుకోవచ్చు. డిఫరెన్స్ ఎంత అవుతుంది మొత్తం ఓవరాల్గా కలిపితే? దానికి దీనికి ఓవరాల్గా 2 సార్లు అవుతుంది కదా 12 అంటే 36. నెక్స్ట్ వన్. A and B started a business with investing 55,000 and 4,500.
ఆఫ్టర్ 4 months ఏ టేక్స్ అవుట్ హాఫ్ ఆఫ్ ది క్యాపిటల్. ఏ 5,000 పెట్టుకున్నాడు, అంటే ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 50 పెట్టుకుంటున్నాను కామన్గా. ఆఫ్టర్ 4 months ఏ టేక్స్ హాఫ్ ఆఫ్ ది క్యాపిటల్, అంటే 4 months తర్వాత 20, దీంట్లో సగం తీసుకున్నాడంటే ఎంత, 25 ఉన్నట్టు. సో ఆఫ్టర్ 2 more months బి టేక్స్ అవుట్ ద 1/3 ఆఫ్ ది క్యాపిటల్. ఇది ఏ గురించి మాట్లాడాడు. సో 1/3 ఆఫ్ ది క్యాపిటల్ వెల్ సి జాయిన్స్ దెన్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ 70,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 1 year. అంటే వీడు ఏం మాట్లాడుతున్నాడంటే ఏ మరియు బీలు వరుసగా 5,000 మరియు 44,500 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించి తనలో 4 నెలల తర్వాత ఏ దాని దగ్గర ఉన్నటువంటి దానిలో హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీసేసుకున్నాడు. అంటే ఇంకా 55,000లో 2,500 పోతే 2,005, సంవత్సరం చివరి వరకు ఉన్నాడు కాబట్టి 8 నెలలు. తర్వాత బి గురించి మాట్లాడాడు. బి గురించి ఏం మాట్లాడాడంటే వాడు పెట్టింది 4,500, తర్వాత ఇక్కడ సున్నాలు తీసేస్తున్నాను, సున్నాలు ఆల్రెడీ తీసాను కాబట్టి 45. సో దీంట్లో ఎన్నెళ్ళు ఇక్కడికి వీడు 4 months, అక్కడ నుంచి ఇంకో 2 months తర్వాత 1/3 వంతు తీసేసుకున్నాడు. అంటే ఎన్ని నెలలు ఉన్నట్టు ఇక్కడ 6 months ఉన్నట్టు. ప్లస్ ఇంకా దీంట్లో 45,000లో 1/3 వంతు వెనక్కి తీసుకుంటే మిగిలింది ఎంత అంటారు, 2/3 వంతు. 3 15 15 రోజులు 3,000, అంతే కదా, 30 ఇంటూ ఇంకెన్ని నెలలు 6 months. అలానే ఇప్పుడు సి గురించి మాట్లాడితే సి పెట్టుబడి పెట్టింది 77,000, అంటే 70 ఇంటూ వాడు చివరి 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అన్నాడు, అవునా. సో ఇది బేస్ చేసుకొని మనం క్యాల్కులేషన్ మొత్తం చేస్తే మనకు వచ్చే రేషియోస్ వచ్చేసరికి 40:A:B:C ఈక్వల్ టు 40:45:42 వస్తుంది. సో దీంట్లో వాడు ఫస్ట్ వాటా కనుక్కుంటే ఆటోమేటిక్గా మిగతాదన్నీ వస్తుంది, గుర్తుపెట్టుకొని మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సో మొత్తం కలిపి మనకి ఎన్ని భాగాలు, 40, 45, 42, 127 భాగాలు. 127 భాగాల్లో మనకు వచ్చేసరికి ఎంత అన్నాడు డబ్బులు, 5,080 రూపాయలు అన్నాడు. 5,080 రూపాయలు. 5,080 రూపాయలు బాగానే ఉంది. ఇప్పుడు వాడు అడిగింది ఏ వాటా తీసుకుందాం, 40 తీసుకుంటే ఎంత వస్తుంది, ఏ ఒకటి కనుక్కుంటే మనకు ఆటోమేటిక్గా తెస్తుంది. చేసే మొత్తం కలిపి ఇక్కడ ఏ వాటా వచ్చేసరికి 1,600 వస్తుంది. ఏ వాటా 1,600 ఉంది, ఏమున్నాయి ఇక్కడ ఇది ఒకటి ఉంది. సో ఇప్పుడు మరి ఇక్కడ నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది, అది కూడా జాగ్రత్తగా క్యాల్కులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాన్సిలేషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నిట్లో ఇంతకుముందు ఆల్రెడీ మనం పైన చేసాం, అందుకే డైరెక్ట్గా తీసుకెస్తున్నాం. ఈ క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది కానీ ఎక్కడ మొదలు పెట్టాలనేది మీకు ఐడియా ఉంది. ఏబీసీ సబ్స్క్రైబ్ 50,000 రూపీస్. A+B+C ముగ్గురు కలిపి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. సో ఏ సబ్స్క్రైబ్ 4,000 రూపీస్ మోర్ దాన్ బి. ఏని బీతో పోల్చు. బి 5,000 రూపీస్ మోర్ దాన్ సి. సో ఇప్పుడు సి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, మనం సి నుంచి మొదలు పెట్టాలి. అంటే వీడి ఎక్స్ అనుకుంటే బి ఎంత అంటే x + 5,000. x + 5,000. మరి ఏ సబ్స్క్రైబ్స్ 4,000 రూపీస్ మోర్ దాన్ బి అన్నాడు. అంటే x + 5,000 + 4,000 ఎంత అంటే x + 9,000, అంతే కదా. సో ఓవరాల్గా ఇప్పుడు ఎంత అవుతుందంటే 3x. 50,000 మైనస్, సో 9,000 + 5,000 పోతే ఎంత అవుతుంది, 14,000. 14,000 పోతే ఇంకెంత మిగులుతుంది, 36,000. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 12,000. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ వాటా ఎంత అడిగి, ముందు రేషియోస్ కావాలి కదా మనకి. ఇక్కడ ఏ వాటా, బి వాటా, సి వాటా రేషియో కావాలంటే ఎక్స్ 12,000. తర్వాత బి ఎంత అంటే వీడికన్నా 5,000 ఎక్కువ అన్నాడు, అంటే 17,000. అంటే వీడికన్నా 4,000 ఎక్కువ అన్నాడు కాబట్టి 21. సో దీంట్లో కామన్గా పోయేది ఏముంటుంది, కామన్గా పోయేది ఏమైనా ఉన్నాయా, కామన్గా పోయేది ఏం లేదు కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మొత్తం కలిపి ఎన్ని భాగాలు, 50 భాగాలు. 50 భాగాలు 35,000 రూపాయలు అయితే 5 ఏళ్ళు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ వాటా ఎంత, 21 ఎంత, 7. 7 1 7, 7 2 14. నెక్స్ట్ వన్, ABC are 3 partners together 14,000 in business. At the end of the year got 337.50, 1,125, and C and 637.50.
ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి అండ్ ఏబిసిలు ముగ్గురు భాగస్వాములు వారు మొత్తం 14,000 రూపాయలు వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో ఏకి 337.50, అలానే 1125, అలానే సి 637.50 రూపాయలు లాభం వచ్చింది అన్నాడు. బి మరియు ఏల పెట్టుబడుల మధ్య వ్యత్యాసం ఎంత అని అడిగాడు. వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇది ప్రాఫిట్ 337.50 and 1125 and 637.50. దీంట్లో కామన్గా క్యాన్సిలేషన్ అయ్యే నెంబర్ ఏంటంటే జాగ్రత్త ఉండాలి. 0.50 ఉంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పాయింట్ పోవాలంటే మళ్ళీ 10తో మల్టిప్లికేషన్ చేయటం, లేకపోతే ఇదే విధంగా చేయటం మాత్రం చేయొద్దు. అంటే ఇప్పుడు పాయింట్లు పోవాలి అనుకుంటే జాగ్రత్త ఉండాలి. 3375 and 1125 0 and 60375 అంతే. సో దీన్ని బేస్ చేసుకొని మన క్యాల్కులేషన్ తీసుకుంటే సరిపోతుంది. సో వచ్చేసరికి ఇక్కడ అన్నిట్లో కామన్గా పోయే నెంబరు 5 ఉంది. 5తో క్యాన్సిలేషన్ చేస్తే ఒక 2-3 సార్లు క్యాన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా వచ్చేసరికి ఇక్కడ ఫైనల్గా 9:30 and 17 రేషియో. ఫస్ట్ 5తో క్యాన్సిలేషన్ చేసుకోండి, తర్వాత ఆటోమేటిక్గా అన్నిటినీ డిక్రీజ్ అవుతుంది. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొత్తం పెట్టుబడి 14,000 రూపాయలు, దీంట్లో వాళ్ళిద్దరి మధ్య తేడా ఎంత అని అడిగాడు. ఎవరి మధ్య? బి మరియు ఏల మధ్య. డిఫరెన్స్ ఎంత భాగాలు? 30 నుంచి 9 పోతే 21 భాగాలు, అంతేనా? అంటే ఓవరాల్గా ఎన్ని భాగాలు ఇక్కడ? 30 ప్లస్ 9, ఇది ఎంత అవుతుంది? 26 ప్లస్ 30 ఎన్ని భాగాలు? 56 భాగాలు. 56 భాగాలు 14,000 అయితే, ఓకేనా? 56 భాగాలు 14,000 అయితే వాడు ఇచ్చినటువంటి ఎంత అంటే డిఫరెన్స్ ఇక్కడ 21. 21కి ఎంత? 21కి ఎంత అడిగాడు? ఓవరాల్గా 5250 వస్తుంది. నెక్స్ట్ వన్, ABC started a business with a investing of 5:6:8. 5:6:8. After 1 year, C withdraw 50% of the amount. A invested an additional amount of 60% of the original amount invested by him. జాగ్రత్త ఉన్నాను. ఫస్ట్ 1 year వరకు అట్లానే ఉంచాడు. తర్వాత ఏమన్నాడు? దీంట్లో 60% పెంచాడు ఎడిషనల్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ 60%, 50 రూపాయలు అనుకుందాం. 60% అంటే ఎంత అవుతుంది? 60/100 అంటే ఎంత అవుతుంది? 50, 30 రూపాయలు. అంటే 3 పెరుగుతుంది. అంటే 3 పెరుగుతుందంటే 8. ఇంకో ఎన్ని నెలలు ఉన్నాడు? 12 నెలలు. ఇది ఎవడంటే ఏ. తర్వాత బి గురించి ఏమైనా మాట్లాడాడా? ఏం మాట్లాడలేదు. బి ఎంత అంటే 6 ఇంటూ వాడు ఇచ్చింది ఎన్ని నెలలు? సో టోటల్గా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అడిషనల్ 60, 2 years కాబట్టి ఇంటూ 24. మరి సి గురించి ఏం మాట్లాడాడంటే ఫస్ట్ 1 year పాటు ఏం మాట్లాడలేదు. 8x12 అంతే కదా? 8x12. అలానే చివరిలో వచ్చేసరికి వాడు ఏం చేశాడంటే సి విత్డ్రా 50%. అంటే 8లో 50% అంటే 4 పోతే ఇంకెన్ని ఉంటాయి? 12 ఉంటాయి. సో దీన్ని క్యాల్కులేషన్ చేసుకొని 12 ఒకట్లు, 12 ఒకట్లు, 12 2, 12 ఒకట్లు, 12 ఒకట్లు. మళ్ళీ కామన్గా పోయేది ఏమున్నాయంటే ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ కామన్గా పోయేది ఏం లేదు. 8 ఒకట్లు 5 + 8 ఎంత అవుతుంది మనకి? ఓవరాల్గా ఇక్కడ వచ్చేసరికి ఓవరాల్గా 13. 5 + 8 13. మరి 6 + 6 12. అలానే ఇక్కడ 8 + 4 12. ఓవరాల్గా ఇది రేషియో వాడు ఇచ్చిన దాని ప్రకారం. క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకున్నాను. ముందు ఈ క్వశ్చన్ చదవటం ఇంపార్టెంట్. ఈ లెక్క చేయటం ఈజీనే కానీ క్వశ్చన్ మాత్రం ఇంకొద్దిగా. జోనా, మోనా అండ్ గార్డెన్ 3 US-based business partners jointly invested a business project to supply nuclear fuel to India. As per their shares in the profit of investment, Garden will receive 2/3 of the profit, whereas John and Mona is divided the remaining equally. It is estimated that income is John will be increased by 60,000 millions when the rate of profit rise from 6% to 7%. వాట్ ఈస్ ద మోనాస్ క్యాపిటల్? అమెరికాకు చెందిన ముగ్గురు వ్యాపారస్తులైనటువంటి జాన్ అండ్ మోనా గార్డెన్ సో సంయుక్తంగా భారతదేశానికి అనుయంధనాన్ని సరఫరా చేసే వ్యాపారాన్ని ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి లాభాల్లో వారి వాటా ప్రకారం గార్డెన్కి 2/3 వంతు వచ్చింది. సో 2/3 వంతు లాభాలను పొందారు. అయితే జాన్ మరియు మిగిలిన వాటిని సమానంగా పంచుకుంటారు. మిగిలింది అంటే 1/3 వంతు. 1/3 వంతుని సమానంగా పంచుకుంటున్నారంటే 2. అంటే ఎంత అవుతుంది? 1/6
1/6. ఇది వాళ్ళ పెట్టుబడుల ప్రకారం. అయితే జాన్ మరియు మోనాల్ మిగిలిన వాటిని సమానంగా లాభాల రేటు 4% నుండి 7% పెరిగినప్పుడు జాన్ ఆదాయం 60 మిలియన్ పెరుగుతుంది. జాగ్రత్త ఉన్నాను. సో వాడు ఇచ్చిన రేషియో ఇది 1/6, 1/6, 2/3 అనేది పెట్టుబడులు. సో దీన్ని బేస్ చేసుకొని మన ఆన్సర్ను చెప్పచ్చు అంటే చెప్పచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వాడు అసలు ఎక్కడ డిస్కషన్ ఏం మొదలు పెట్టలేదు. జస్ట్ చివరిలో ఒక పాయింట్ ఇచ్చాడు, లాభాల రేటు 4% నుంచి 7% పెరిగినప్పుడు. అవునా? అంటే జాన్ మొదటోడు ఇదే కదా. సో ఇచ్చినప్పుడు వాడి పెట్టుబడుల ప్రకారం జాగ్రత్త. సో వాడికి ఎంత శాతం పెరిగింది? 3% పెరిగింది. ఇది ఈ 3% 1/6 కదా. సో 1/6 అనేది 3% నుంచి ఇక్కడ ఎంత అన్నాడు వాడు? 60 మిలియన్స్. జాగ్రత్త, 60 మిలియన్స్ అంటే 3% ఆర్ఆర్లు అప్పుడు ఎంత అవుతుంది? 360 మిలియన్స్. 100% ఎంత అవుతుందంటే 3 × 12, 100 × 12 అంటే ఇక్కడ ఏమవుతుంది? 1200 మిలియన్లు అవుతుంది. అంటేనా 1200 మిలియన్స్ అవుతుంది. 12,000 మిలియన్స్ అవుతుంది. 100% కదా. సో 12,000 మిలియన్స్ అవుతుంది. దాంట్లో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మోనా క్యాపిటల్ ఎంత అని అడుగుతాడు. 100% ఏదైతే సో డివైడెడ్ బై 6 6 లేదు, అలా అవసరం లేదనుకుంటే 3% వచ్చేసరికి 12, 3% వచ్చేసరికి ఎంత? 60. 100% ఎంత అంటే 3 రోజులు. అలానే 100 × 2 ఎంత అంటే 200. ఇలా కూడా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ 1/6 అన్నాడు కదా, దాని మీనింగ్ కోసం నేను ఇక్కడ ఈ పాయింట్ తీసుకున్నాను. ఓకేనా? సో 3% 60 మిలియన్స్ అయితే 100% ఎంత? అప్పుడు డివైడ్, ఇంకా దీంట్లో మనం డివైడ్ చేయాల్సిన అవసరమే లేదు.